నా యేసయ్యా స్తుత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క అత్యంత ప్రేమ కృపను బట్టి ఈ వీక్ అంతా మరి మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో దేవుడు మన వెన్నంటుండి ఆయన కాపుదల మనకి, మన కుటుంబాలకు, మన బిడ్డలకు దయచేసి ఈ వీకెండ్లో లాస్ట్ డేలో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క చల్లని మెల్లని స్వరమైనటువంటి కృపను దేవుడు మనందరికి దయచేయటను బట్టి మనందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సినవారుగా ఉన్నాం. ఈ దినం మనం చేయాల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. మరి వాక్యంతో పాటుగా మధ్యలో మీ అందరికీ ఒక ప్రశ్న అడగటం జరుగుతుంది. రైట్ ఆన్సర్ని మన టీఎల్ఎస్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో సమయానుకూలంగా పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీ రాసేటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి. దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు మరి తను రాసేటువంటి 14 పత్రికల్లో కూడా పరిచర్యలో తన అనుభవాల్ని సంఘానికి ఎత్తి ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని ప్రోత్సహించే విధంగా, బలపరిచే విధంగా, ప్రభువులో ఇంకా లోతైనటువంటి అనుభూతిని, ఆత్మీయతను వారు పొందుకునటానికి చక్కటి హెచ్చరికలు చేశాడు పౌలు. హెచ్చరికలైనటువంటివి నేటి విశ్వాసులకి ఇష్టం లేనటువంటి పరిస్థితులు. ప్రశంసలు మాత్రం ఇష్టమే, పొగడ్తలు ఇష్టం, కానీ సలహాలు, సూచనలు, హెచ్చరికలు, గద్దింపులు అంటే ఇష్టమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఈ భాగంలో 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూసి అంటున్నాడు. అంటే ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క వారి మాదిరి పౌలు శీలలు అనేటువంటి వారు ఈ సంఘం వారు చూపుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నారు, వారి మాదిరిని చూశారు. పౌలు శీలలు ప్రభు యొక్క పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, వారి పరిచర్యలో ప్రభు కొరకు ఎన్నిటినో ఎదుర్కొన్నారు. ఎన్నిటిలో గుండా వారి యొక్క మనుగడ అనేటువంటిది ముందుకు సాగినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులన్నిటిలో కూడా, ఈ యొక్క ఇబ్బందుల్లో, శ్రమలన్నిటిలో కూడా పౌలు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మేము ఓర్చుకోవటానికి, ఓపిక పడటానికి కారణం ఏంటంటే మీ యొక్క విశ్వాసమే. మీలో కనబడుతున్న విశ్వాసం చూస్తున్నప్పుడు మా శ్రమలు కానీ, మా ఇబ్బందులు కానీ ఎనదగినవిగా మేము ఎంచుకోవటం లేదు అంటారు. మేము పెద్దగా అవి మా ఇబ్బందిగా, మా శ్రమగా మేము భావించుకోవట్లేదు. మీలో కనపరచబడుతున్నటువంటి ఆ మాదిరితో ఉన్నటువంటి విశ్వాసం మమ్మల్ని ఎంతగానో పురికొల్పుతుంది, మమ్మల్ని ఎంతగానో ప్రేరేపిస్తూ బలపరుస్తుందని చెప్పేసి పౌలు జ్ఞాపకం చేస్తున్నటువంటి మొదటి తలం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మన యొక్క విశ్వాసం ఎదుటివారు చూసినప్పుడు, మన విశ్వాస క్రియలను బట్టి వారు నిజంగా వారు పడుతున్నటువంటి బాధల్లో కానీ, శ్రమల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ మనల్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి వారు ఇంకా ప్రభు దగ్గరికి వచ్చేవారుగా, ప్రభు వైపు చూసేవారుగా, ప్రభు మీద ఆధారపడేటువంటి ఆ విశ్వాసం మనలో కనపడాలనేటువంటిది ప్రభు వారి ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విశ్వాసం మనకుందా? మన విశ్వాసాన్ని చూసి ఎదుటివారు ప్రభు దగ్గరికి రాగలుగుతున్నారా? మన విశ్వాస క్రియలను బట్టి ప్రభు మీద కార్యాల కొరకు కనిపెట్టి నిరీక్షించేటువంటి వారుగా ఉండగలుగుతున్నారా? ఇది మొదటి తలంపు. 2వ తలంపు, మీ విషయములో ఆదరణ పొందితివి అంటున్నాడు. మీ మాదిరి మాత్రమే కాదు, మీ విశ్వాసం మాత్రమే కాదు, కానీ మీ విషయం, మిమ్మల్ని బట్టి మేము బహు ఆదరణ పొందుతున్నాం. పరిచర్యలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో సేవకులకి మరి కొందరు విశ్వాసుల యొక్క వారి విశ్వాసాన్ని, వారి యొక్క భక్తిని చూసినప్పుడు చాలా ఆదరణ పొందుతారు. వారి ప్రయాసల, వారి యొక్క ప్రయత్నాలు, వారి ప్రయాస, వారి పట్టుదల అంతటిని కూడా
వారు ఎదుటి వారి యొక్క విశ్వాస సంఘం యొక్క స్థితిని చూసి వారు ఎంత ఆదరణ పొందుతూ ఉంటారు. నిజంగా నేటి క్రైస్తవ సంఘం మరి విశ్వాసులను చూసినప్పుడు సేవకులు కావచ్చు, లేకపోతే విశ్వాసులను బట్టి ఆ ఇంటి వారు కావచ్చు, మరి అతి ఆదరణ పొందేటువంటి వారుగా ఆదరించబడేటువంటి రీతిలో మనం ఉంటున్నామా? మన విశ్వాసం ఎలా ఉందో, మనం ఎదుటి వారికి ఆదరణకరంగా మన మాటలు కానీ, మన పద్ధతులు కానీ, మన ప్రవర్తన ఎదుటివారిని ఆదరించే విధంగా ప్రభు దగ్గరికి ఆకర్షించేటువంటి రీతిలో ఉండగలిగేటువంటి రీతిలో ఉంటున్నామో లేదనేటువంటిది భక్తి చేస్తున్నటువంటి మనందరం, దేవుని బిడ్డలను చెప్తున్నటువంటి మనందరం, మరి విశ్వాసం అంటున్నటువంటి మనలో మరి ఈ విశ్వాసం, ఈ యొక్క మాదిరి, ఈ యొక్క ఆదరణ అనేటువంటిది కనపరిచేటువంటి రీతిలో ఉన్నామో లేదనేటువంటిది చిన్న స్వపరీక్ష మన జీవితంలో కలిగి ఉన్నట్టుకు పరిశుద్ధాత్ముడు ఈ వీకెండ్ డేలో ఈ మాటల ద్వారా మనలందరిని కూడా దేవుడు స్థిరపరచు, ఆయన మహిమార్థమై ఆయన రాకడ కొరకు ఎత్తబడేటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ సహాయం చేయనుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, పౌలు ఈ మాటలు ఇప్పుడు ఈ వచనంలో జ్ఞాపకం చేసిన మాటలు ఏ సంఘాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేశాడు? ఆ సంఘం పేరును మీరు కామెంట్ చేయాల్సింది మనం చేస్తున్నాను. పౌలు ఈ మాటలు జ్ఞాపకం చేసింది ఏ సంఘాన్ని బట్టి, ఆ సంఘం పేరును మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సింది మనం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు దేవా. ఈ వీక్ అంతా నాయన మీ బిడ్డల్ని వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలు మీరు వెన్నంటుని మీ కాపుదల దయచేసిన ఆయన క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్య ఆయుష్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వీకెండ్ లాస్ట్ డేలో ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి నాయన మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. పౌలు భక్తుడు నా తండ్రి అయ్యా, మరి వారి యొక్క ఇబ్బందుల్లో, శ్రమల్లో ప్రభా సంఘం యొక్క విశ్వాసాన్ని బట్టి నాయన, ఆ సంఘం ఉన్నటువంటి విశ్వాసులు చూపించున్నటువంటి ఆ మాదిరిని బట్టి నా తండ్రి ఏ రీతిగా ఆదరణ పొందారో, ఏ రీతిగా ఆదరించబడ్డారు, ఇంకెక్కువగా బలపరచబడ్డారు నా తండ్రి. మేము కూడా నా ప్రభా అయ్యా అట్టి విశ్వాసం కలిగిన ఆయన, అట్టి మాదిరికరమైనటువంటి జీవితం కలిగిన ప్రభా అయ్యా, ఎదుటివారి యొక్క స్థితిని బట్టి ఆయన, ఎదుటివారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, వారి వేదనలో, వారి బాధల్లో, వారి కష్టాల్లో, వారి నిట్టూర్పులో నా తండ్రి మా వంతు నా ప్రభా అయ్యా మేము ఏదైనా చేసేటువంటి ఆ క్రియలు కలిగినటువంటి జీవితాల ప్రభా, ఆ మాదిరికరమైనటువంటి ఆదరించేటువంటి జీవితం మేము కలిగి ఉన్నట్టుకు సహాయం చేయండి అయ్యా. ఈ వీక్ అంతా నడిపించారు. రానున్నటువంటి వీక్లో అయ్యా మీ బిడ్డల కొరకు నాయన మీరు దాచి సిద్ధం చేసిన ప్రతి మేలులు మీరు అనుగ్రహిస్తున్నా తండ్రి. ఈ మాసమంతా నాయన మీ కృపాక్షేమములు అనుగ్రహించుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ కార్యాల ద్వారా స్థిరపరిచి బలపరచమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక.